ఇన్ఫర్టిలిటీ సమస్యలేమి ప్రాబ్లంతో బాధపడే కపుల్స్ ఫర్టిలిటీ సెంటర్ వెళ్ళినప్పుడు మెయిన్ గా 3 టెస్ట్స్ అయితే ఖచ్చితంగా జరుగుతాయండి. దాంట్లో మొదటిగా మేము చేసేది లేడీకి స్కాన్ చేస్తాం. సెకండ్ వచ్చేసి లేడీకి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా టెస్ట్ చేసి చూసుకుంటాం. థర్డ్ వచ్చేసి మగవాళ్ళకి వీర్య కణాల పరీక్ష చేస్తున్నాం. ఈ 3 ఆస్పెక్ట్స్ బాగున్నాయా లేదా చూసుకొని వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అయితే కరెక్ట్ లేదా మెడిసిన్స్ ఏమన్నా ఇవ్వాలా, ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సక్సెస్ రేట్స్ ఎలా ఉంటాయి, ఏ ట్రీట్మెంట్ తో వెళ్తే తొందరగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ చెప్తూ ఉంటాం. సో మగవాళ్ళందరికీ కూడా మేము సిమెన్ అనాలిసిస్ చెప్తాం. ఎక్కువగా ప్రాక్టీస్ ఏంటి అంటే వీర్యకణాల పరీక్షలో నంబర్ బాగుంది, కదలిక బాగుంది, నార్మల్ ఫార్మ్స్ బాగున్నాయి, రిపోర్ట్ అయితే బాగుంది అంటే పెద్దగా మేము బాదర్ కామన్నమాట. ఎక్కువ డీటెయిల్ టెస్ట్స్ కి వెళ్ళాం. లేడీ తోనే ఎక్కువ ఈ ట్రీట్మెంట్ అని లేదా ఇది కాలేదంటే ఇంకోసారి ట్రై చేద్దాం లేదా వేరే ట్రీట్మెంట్ ట్రై చేద్దాం అని వెళ్తూ పోతాం. మగవాళ్ళ సైడ్ నుంచి కూడా చేయగలిగిన ఏమైనా వేరే టెస్ట్స్ ఉన్నాయా ఇది కొంతమంది అడుగుతారండి. సో ఫస్ట్ ఒకటి వచ్చేసి స్పర్మ్ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటాయి. సిమెన్ అనాలిసిస్ లో మీ రిపోర్ట్స్ నోటీస్ చేస్తే ఏమేమి వస్తాయంటే కాన్సన్ట్రేషన్ అంటే పర్ మిల్లీలీటర్ ఇన్ని కణాలు కనపడుతున్నాయి, ప్రోగ్రెసివ్ మొటిలిటీ ముందు కదిలే కణాల శాతం ఇంత ఉంది, అక్కడక్కడే తిరుగుతున్న నాన్ ప్రోగ్రెసివ్లీ మోటైల్ ఫ్రాక్షన్ ఇంత ఉంది, కదలిక లేని కణాలు ఇన్నున్నాయి, ఇన్ఫెక్షన్ పస్సెల్స్ ఇట్లున్నాయి, ఇవి వస్తాయి. బట్ దీనికి డీటెయిల్స్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనకి లేనిదేంటి, ఫస్ట్ సరే కణాలు కదులుతున్నాయి, ఈ కదులుతున్న కణాలు ఎంత టైం వరకు కదులుతున్నాయి, 4 hours తర్వాత ఎలా ఉంది పరిస్థితి, 24 hours తర్వాత ఎలా ఉంది పరిస్థితి, మీకు ఆ ఇన్ఫర్మేషన్ సిమెన్ అనాలిసిస్ ప్యూర్ రిపోర్ట్ లో మీకు దొరకదు. సో ఎక్స్ట్రాగా మనం వెళ్ళగలిగింది ఏంటంటే కొన్ని స్పర్మ్ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటాయండి. వీ కెన్ గెట్ అడిషనల్ డీటెయిల్స్.